ఆప్కి అదాలత్లో టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీదున్న ఆరోపణ. ఈయన మీదున్న క్రిటిక్స్ ని నిరాకరిస్తూ ఉంటారు. శిఖర్ గారు, మన పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉంటే మనకి మీడియాలో విమర్శలు వస్తూనే ఉంటాయి. మీరు ఎవరేం చెప్పినా పట్టించుకోరు, అసలు దిగులు పడరు. లేదు, నేను ఎవరి మాటలు విన్నో దాని గురించి పట్టించుకోను. అలాగే నేనసలు న్యూస్ అనేదే చూడను. ఎవరు ఏమంటున్నారో, ఏం కామెంట్ చేస్తున్నారని పట్టించుకోను. ఎందుకంటే నేను ఎంతగా అందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నానో దాని గురించి అంతగా పెద్దగా పట్టించుకోను. నేనెప్పుడూ నా జోన్లోనే ఉంటాను, ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాను. నేనెప్పుడూ ఇతరుల గురించి నెగిటివ్గా ఆలోచించను. అదంతా వాళ్ళు చేసుకునేది వాళ్ళిష్టం. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటారో అది చేయనివ్వండి. కానీ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు అవన్నీ వింటూ ఉంటారా? లేదు, అలాంటివేం చూడను. నాకు తెలుసు, నేను మంచి పని చేస్తే మెచ్చుకుంటారు, చెడు పని చేస్తే తిడతారు అని. సో దీని గురించి నాకు పెద్దగా అభిప్రాయం లేదు. మొదట్లో నేను చూస్తూ ఉండేవాణ్ణి, ఇప్పుడెవరూ పట్టించుకోరు ద థింగ్స్ అండ్ ఇప్పుడు నాకు వాటి గురించి అవసరం లేదు. ఎవ్వరి గురించి పట్టించుకోరు, అవునా? లేదు, అలాంటిదేం లేదు. అదేంటంటే బాధపడను, పట్టించుకోనని కాదు, బాధపడనంతే. కానీ మీరు సరిగ్గా ఆడకపోతే వైఫ్ మిమ్మల్ని తిడుతూ ఉంటారు కదా. అవును, అది నిజమే. అది కాకుండా మీ వైఫ్ ఒక బాక్సర్. నిజమే, తను బాక్సర్ కదా. నేను తన మీద చాలా కేర్ తీసుకుంటాను, అది కాస్త ఎక్కువగానే. స్టార్టింగ్లో నాకు బాగా గుర్తుంది, తను ఫస్ట్ టైం ఐపీఎల్కి వచ్చినప్పుడు. ఇది 7 ఏళ్ల ముందు జరిగిన విషయం. అప్పుడు నేను మ్యాచ్ ఆడుతున్నాను, అప్పుడు జీరోకి అవుట్ అయ్యాను. నేను హక్ చేసుకుంటానంటే తను ఒప్పుకోలేదు, కోప్పడింది. అప్పుడు నేను కారణం ఏంటి అని అడిగాను. దానికి తను, నువ్వు ఇప్పుడు ఏం షాట్ ఆడావో తెలుసా, చండాలంగా. దానికి నేను, ఏంటి నువ్వు, నా కోచ్ కూడా కోపడ్డు, నువ్వు కోపడుతున్నావు అన్నాను. అప్పుడు నేను, గ్రౌండ్లో ప్రెషర్గా ఉంది, నువ్వెందుకు కోపడుతున్నావు అన్నాను. ఎవరో ఒకరు రిలాక్స్ అవ్వాలి కదా. ఆ తర్వాత నెమ్మదిగా తనే రిలాక్స్ అయింది, నాకు సపోర్ట్ అవసరమని చెప్పి. మీరు మీ బాక్సర్ వైఫ్ని ఎలా కనిపెట్టారు? బాక్సర్ వైఫ్ని నేను చాలా కష్టపడి వెతుక్కున్నాను. ఫేస్బుక్లో తన్ని కలిశాను. తర్వాత ఇంటర్నెట్లో ప్రేమ అవుతుందని నేనసలు ఊహించలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. తర్వాత ఇద్దరం చేసుకున్నాం. అలా జరిగింది. అయితే రొమాన్స్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు కదా. మీకు ఇంగ్లీష్ రాదు, ఆవిడకి హిందీ సరిగ్గా రాదు. అది నిజమే సార్, తను పంజాబీ మాట్లాడలేదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. సో అదేంటంటే, ప్రేమ పుట్టాలంటే ఎన్నో సందర్భాలు కూడా ఉంటాయి. నేను కూడా అలాంటి ఒక దారి కనిపెట్టాను సార్. ఆవిడ కోసం మీరు ఏదైనా కవిత చెప్పారా? తన కోసం నేను ఒక కవితే రాశాను సార్. లెటర్ కాలమంతా పోయింది కాబట్టి మెయిల్ వచ్చింది కదా, అందులో నేను చాలా పెద్ద పెద్ద రొమాంటిక్ లైన్స్ కూడా రాయడం జరిగింది. అలాంటివి రాసి నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశాను. అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు కూడా రొమాన్స్ జరుగుతుందా? ఏదైనా రాశారా? లేదు సార్, ఇప్పుడేంటంటే నేను మంచి కవిత ఏదైనా విన్నాను అంటే దాన్ని నేను పాస్ ఆన్ చేస్తాను తనకు. నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యి అని, ఇది నీకోసమే అని కూడా చెప్తాను. సరే, ఇప్పుడు ఆడియన్స్ ఎవరైనా అడగచ్చు. సార్, మా అందరికీ తెలుసు, లాస్ట్ వరల్డ్ కప్లో మీకు పెద్ద ఇంజురీ ఏర్పడింది. సార్, మీరు ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసింది, తర్వాత ఆ టూర్లో డ్రాప్ అయ్యారు, దాని గురించి ఏమైనా చెప్పగలరా? అది జరిగినప్పుడు కోర్స్ చాలా బాధగా ఉన్నింది. బట్ ఐఎమ్ ఎమోషనల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇక విషయానికొస్తే ఏ సంఘటన కూడా నన్ను త్వరగా డౌన్ చేయలేదు, అలాగే సంతోషపెట్టలేదు. దట్స్ వై ఐఎమ్ వెరీ బ్యాలెన్స్డ్. కానీ నాకది చాలా బాధగానే ఉన్నింది. బట్ జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు కదా. ఫీల్డ్లో గాయాలు అవుతూ ఉంటాయి. నాకది 8దో లేదా 9దో గాయం అయి ఉంటుంది. అలా జరిగా కూడా తర్వాత నేను ఎలా వెళ్లాలని నాకు బాగా తెలుసు. ఆ తర్వాత నేను తిరిగొచ్చాను. కానీ నాకొక విషయం బాగా తెలుసు, నేను అక్కడ ఉన్నంతవరకు బాగా ఎంజాయ్ చేశాను. నా టీం కోసం బాగా ఆడాను. నాకు చేతనైంది నేను చేశాను. థ్యాంక్ యూ. ధోని గారు మిగతా వాళ్ళ మైండ్ ఈజీగా స్టడీ చేస్తారు. అవును, అది నిజమే. అదేంటంటే అదొక పెద్ద క్వాలిటీ. అతనికి అన్నీ తెలుసు. ఏ ప్లేయర్కు ఏ స్థానం ఇవ్వాలి, ఏ ప్లేయర్కు ఏ సామర్థ్యం ఉంది, ఆ ప్లేయర్కి ఏ సపోర్ట్ కావాలి, ఈ విధంగా ప్రతి ప్లేయర్ని తయారు చేయడానికి వారికి సపోర్ట్ కావాలి. వాళ్ళని హ్యాండిల్ చేయడం వారికి బాగా తెలుసు. అదేంటంటే కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ టీం ఎలా గెలిచింది, ఆ సమయంలో ప్లేయర్స్ ఎలా ఆడారు అని.
ఆయన ఒక అద్భుతమైన ఫినిషర్. అవును కానీ సార్. చివరి వరకు ఆ టెన్షన్ ని అలా తీసుకువెళ్ళడం ప్రజలు ఆయన్ని ఇష్టపడుతున్నారు. కరెక్ట్ సార్. ఆయన తలుచుకుంటే 2 ఓవర్లు ముందే గెలవచ్చు, కానీ లాస్ట్ ఓవర్ వరకు ఎందుకు లాగుతున్నారు? అదేంటంటే చివరి వరకు ఉంటేనే దాని ఎగ్జైట్మెంట్ ఏంటో తెలుస్తుంది సార్. అది మాత్రమే కాకుండా ఆయన మీద ఆయనకు పూర్తి నమ్మకం కూడా ఉంది. అలాగే తన నర్వ్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడం కూడా జరుగుతుంది. చివరి వరకు తీసుకెళ్తారు. ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇట్స్ బిగ్ థింగ్. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ధోని గారు ఆయన చాలా స్పెషల్ ప్లేయర్, అతిపెద్ద ప్లేయర్. ఆయనతో ఆడడం మీకు ఛాన్స్ దొరకడం పెద్ద ఖచ్చితంగా విషయం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగచ్చు. సార్ మీరు వెజిటేరియన్గా మారానని విన్నాను. ఎందుకని సార్ మీరు వెజిటేరియన్గా అయ్యారు? అదా, థ్యాంక్ యూ. నేను వెజిటేరియన్గా మారి సంవత్సరం అవుతోంది. అంటే నేను 2 విషయాల్లో బాగా నమ్ముతాను. నేను శివాని అక్క అలాగే బ్రహ్మకుమారి వీళ్ళిద్దరినీ తరచుగా ఫాలో అవుతున్నాను. అలాగే సద్గురు ఆయన్ని కూడా నేను ఫాలో అవుతున్నాను. నాకు నాన్ వెజ్ పవరు నెగిటివ్ అని తెలిసినప్పటినుంచి అప్పుడు నేనా ఎనర్జీ వద్దని డిసైడ్ అయ్యాను. అలాంటి ఎనర్జీ నాకు అక్కర్లేదు, అది వద్దని నేను డిసైడ్ అవ్వడం జరిగింది. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటామో అలాంటి ఎనర్జీ మనకొస్తుంది. ఫుడ్ విషయానికొస్తే నేను సెలెక్ట్ చేసుకునే తినడం జరుగుతుంది. ఇదే నాన్ వెజ్ తినకపోవడానికి కారణం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న చాలా మంది యంగ్స్టర్స్ మీరు చెప్పింది విన్నారు. వీళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఫిట్నెస్ గురించి ఏం చెప్తారు? ఫిట్నెస్ విషయంలో నేను యంగ్స్టర్స్కు చెప్పాలనుకునేది ఏమిటంటే, ముందుగా విషయానికొస్తే ఇప్పుడంతా అడ్వాన్స్గా మారిపోయింది. అది యూజ్ చేయడం మంచి విషయమే, కాకపోతే దానికి అడిక్ట్ కాకూడదు. అది లేకుండా మనం ఉండలేమని డిసైడ్ కాకూడదు. ఫోన్లోనే 8 గంటలు 10 గంటల సేపు. అలాగే మరొక విషయం, చాలా మందికి చాలా విషయాలు నచ్చే ఉంటాయి. కొందరికి బ్యాడ్మింటన్ పరుగు పందెం ఇష్టం, లేదా క్రికెట్ ఆడడం, యోగా చేయడం, ఏదో ఒక స్పోర్ట్స్. అందుకోసం హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేయండి. మీరు జిమ్కు వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది ఏదైనా చేయండి. గ్రూప్గా ఫామ్ అవ్వండి, ఎందుకంటే మీరంతా యువకులు కదా, తప్పకుండా చేయొచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. అందరూ ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం, అలాగే జాగింగ్ చేయడం ఇలా ఫాలో చేస్తున్నారంటే అది అలవాటుగా మారిపోతుంది. అది పూర్తయ్యాక మీకు నచ్చింది చేయండి. ఇదే నా అడ్వైజు. అలాగే कलंदर संगे मरमर के मकानों में नहीं मिलता. कलंदर संगे मरमर के मकानों में नहीं मिलता. मैं असली घी हूँ, बनियों के दुकानों में नहीं मिलता.